ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి బిల్డింగ్స్, అంతేకాకుండా ఓపెన్ సైట్స్, అంతేకాకుండా 3 ఫేజ్ కరెంట్, అంతేకాకుండా చాలా రీజనబుల్ ప్రైస్లో అయితే ఇక్కడ మనకి ఓపెన్ సైట్స్ అయితే అమ్మకానికి అయితే సిద్ధంగా ఉన్నాయన్నమాట. ఓపెన్ సైట్ తీసుకున్నా సరే మనకి ఎస్బీఐ బ్యాంక్లో గజానికి 5,000 లోన్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ బిల్డింగ్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది అనమాట. 200 స్క్వేర్ యార్డ్స్లో ఇది వచ్చేసరికి మనకి 70 lakhs అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్. కన్స్ట్రక్షన్ చేసే సైట్లో బిల్డింగ్ విషయానికి వచ్చేసరికి ఇక్కడ మనకి ఏలూరు సిటీ మధ్యలో అయితే ఈ లేఅవుట్ అయితే వేయడం జరిగిందనమాట. స్టార్టింగ్ రోడ్స్ అన్ని కూడా మనకి 33 feet రోడ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ మనకి కరెంట్ ప్రొవైడింగ్ కూడా ఉందన్నమాట. 3 phase కరెంట్ అయితే ఇక్కడ మనకి అవైలబుల్గా ఉండడం జరుగుతుంది. ఎటు చూసినా సరే మనకి పూర్తి రెసిడెన్షియల్ జోన్లో అయితే ఈ బిల్డింగ్ ఇక్కడ లేఅవుట్స్ అయితే మనకి వేయడం జరిగిందనమాట. ఎటు చూసినా మనకి పూర్తి రెసిడెన్షియల్ జోన్లో అయితే ఓపెన్ సైట్స్ అయితే అమ్మకానికి అయితే సిద్ధంగా ఉన్నాయి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ మనకు వచ్చేసరికి స్టార్టింగ్ 200 స్క్వేర్ యార్డ్స్ నుంచి అబోవ్ 300, 400 వరకు అయితే సైట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయన్నమాట. పక్క క్లియర్ టైటిల్తో, పక్క గేటెడ్ కమ్యూనిటీతో అయితే ఈ ఓపెన్ సైట్స్ అయితే అమ్మకానికి అయితే సిద్ధంగా ఉన్నాయి. మ్యాక్సిమం సైట్స్ విషయానికి వచ్చేసరికి చాలా సైట్స్ అయితే సోల్డ్ అవుట్ అయిపోయినాయి ఫ్రెండ్స్. చాలా రేట్ సైట్స్, ఒక 4 సైట్స్ అయితేనే దీంట్లో అవైలబుల్గా ఉన్నాయన్నమాట అమ్మకానికి. ఖచ్చితంగా ఎవరికైనా కావాలనుకుంటే ఖచ్చితంగా నన్ను అయితే కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్. మంచి బడ్జెట్లో అయితే ఈ సైట్స్ అయితే మీకు ఇప్పించడం జరుగుతుంది. అంతేకాకుండా మన లేఅవుట్లోనే ప్రస్తుతానికైతే చాలా తక్కువ ప్రైస్లో అయితే ఉండడం జరిగిందనమాట. అవుట్ సైడ్ విషయానికి వచ్చేసరికి చాలా అబోవ్ 16,000 అబోవ్ అయితే సైట్స్ అయితే అమ్మకానికి అయితే సిద్ధంగా ఉన్నాయన్నమాట. మన లేఅవుట్ విషయానికి వచ్చేసరికి గజం 13,500 అయితే చెప్పడం జరుగుతుంది. ఫైనల్ రేట్ అయితే ఏమీ కాదు, మాట్లాడుకునే అవకాశం అయితే ఉంటుంది.